Now we have the honor to invite CSR coordinator or Nagaraj Garu with big round of applause. Let's welcome him. Now we request to speak on this occasion. Thank you. Yeah, good afternoon students. సో ఇప్పుడు ఏ క్లాస్ ఉన్నారు ఇక్కడ? చాలా మంది లంచ్ టైం అంటుంది వెళ్ళిపోయినట్టుంది. ప్రైమరీ వాళ్ళే. సో ఏ క్లాస్ ఉన్నాం ఇక్కడ? 6th to 10th క్లాస్ వరకు ఉన్నారా? వెరీ గుడ్. 10th క్లాస్ ఎంతమంది ఉన్నారు? 14. రేజ్ యువర్ హ్యాండ్స్. సో మీకు ఎగ్జామ్స్ 14th రోజు స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ 14 మంది ఉన్నారు మీరు, అవునా? ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే, సభాధ్యక్షులు, హెడ్ మాస్టర్ గారు, అదేవిధంగా వేదిక మీద నిర్వహించిన పెద్దలు అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదములు. అదేవిధంగా గ్రామ పెద్దలు అందరూ పురప్రముఖులే, నాకు చిన్నప్పటి నుండి తెలిసిన వారే. సో అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారములు. ఈరోజు ప్రోగ్రామ్ పిల్లలు ఏంటి, ఈ ప్రోగ్రామ్ ఏంటి, అసలు ఎందుకు పెట్టాము, ఎందుకు వచ్చారు మీకు తెలుసా ఎవరికైనా? కంప్యూటర్స్ లేవాలి, లేదు చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ కూడా ఉండే. అమ్మ కంప్యూటర్స్ ఏ కంపెనీ నుండి వచ్చాయి? ఓకే, ఇన్ఫోసిస్ కంపెనీ. వెరీ గుడ్. ఇన్ఫోసిస్ కంపెనీ ఎవరు CEO ఎవరు? ఐడియా ఉందా? చెప్పాలి, ఎవరు చెప్తున్నారు? ఎవరు స్థాపించారు? వెరీ గుడ్. పేరమ్మా? సాత్విక. వెరీ గుడ్. నీకు గిఫ్ట్ ఉంటుంది, కూర్చోండి ఇస్తా. ఓకే, ఇన్ఫోసిస్ కంపెనీని నారాయణమూర్తి గారు స్థాపించారు. ఎప్పుడు? 1981 సంవత్సరంలో. పిల్లలు జాగ్రత్త అయినారు, కానీ క్వశ్చన్ కూడా అడుగుతామని. ఓకే ఓకే, ఎప్పుడు స్థాపించారు? 1981 సంవత్సరంలో. ఓకే, 1981లో నారాయణమూర్తి గారు బీటెక్ అయిపోయి టెక్నాలజీ నేర్చుకున్నాడు. కంపెనీ పెట్టాలి, అతను నాలెడ్జ్ ఉందని వాళ్ళ భార్య అయిన సుధా గారు కనిపెట్టారు. టాలెంట్ ఉంది, డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేవు. నాలెడ్జ్ ఉంది కానీ డబ్బులు లేవు. అది ఎట్లా అయినా చేస్తా అంటుండు, సాఫ్ట్వేర్ కంపెనీ అంటుండు, బట్ సాఫ్ట్వేర్ అప్పుడప్పుడు డెవలప్ అవుతుంది ఎట్లా అని ఆలోచిస్తున్నారు. సో అప్పుడు ఏమైంది, వాళ్ళ యొక్క భార్య అయిన సుధా గారు 10,000 రూపాయలు అప్పుగా ఇచ్చింది. ఎలా ఇచ్చింది? ఫ్రీగా కాదు, అప్పే. భర్త అయినా అప్పుగా ఇచ్చి నాకు 3-4 ఏళ్ళ తర్వాత నాకు ఈ డబ్బులు అని 10,000 రూపాయలు ఇచ్చింది. ఓకే, హస్బెండ్ ఇక్కడ దాచుకుంటారు కదా ఆడవాళ్ళు, ఎట్లా పోపులో పెట్టా ఇట్లా, అవునా? సేవింగ్ ఉంటాయి, ఆ సేవింగ్లోకి వెళ్ళి 10,000 రూపాయలు ఇస్తే ఇలాంటి చిన్న రూమ్లో ప్రారంభించిన కంపెనీ ఇన్ఫోసిస్ కంపెనీ. ఇలాంటి చిన్న రూమ్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 400 ఎకరాలతోనే హైదరాబాద్లో ఉంది. ఎన్ని ఎకరాలు? అట్లా ఒక హైదరాబాద్లో 2 క్యాంపస్లు ఉన్నాయి. ఆ తర్వాత మైసూర్లో మెయిన్ క్యాంపస్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, త్రూఅవుట్ ఇండియా ఉన్నాయి. అంటే అర్థమైందా? ఒక చిన్న నాలెడ్జ్ స్టార్ట్ చేసిన కంపెనీ ఈరోజు 400 కంటే మన కొలంబియాలో సగం, అవునా? సో మీ రీసెంట్గా మీ హెడ్ మాస్టర్ గారు మా కంపెనీకి వచ్చారు. ఎక్కడికి? ఇన్ఫోసిస్ కంపెనీ. చాలా ఇబ్బంది పడ్డాడు సార్. అంటే ఏదో వస్తే 2-3 గంటలు అయిపోతుంది, వచ్చిపోతా అనుకున్నాడు. పాపం నా కోసం మెట్రో కాడ 3 గంటలు వెయిట్ చేసింది. సార్ పోవడం, అది నాకు కొత్త సార్, ఇదంతా నాకు తెలియదు. ఎట్లా పోవాలంటే మీరు అక్కడనే ఉంటే నేను వస్తాను, వచ్చి తీసుకొని సార్ తీసుకెళ్ళినాక ఆయన సార్కి ఒక ఐడి కార్డు ఇప్పించాలి. టెంపరీ ఐడి కార్డు ఇప్పించి లోపల పోనీకి 1 గంట సేపు ప్రాసెస్. సో వీళ్ళందరూ వచ్చారు. ఆ తర్వాత మా మామయ్య ప్రభాకర్ గారు వచ్చారు. సో ఈ విధంగా వచ్చి కంపెనీలో కంప్యూటర్స్ తీసుకొని సార్ ఆ రోజు వచ్చి మీకు ఈరోజు కంప్యూటర్లో అందజేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. సో స్వతహాగా ఏంటి అంటే నాకున్నది ఒకటి రూరల్, మనకు రీజనల్ ఫీలింగ్ ఉంటుంది, అంటే మన ప్రాంతీయ అభిమానం ఉంటుందా ఉండదా? సో ఆల్రెడీ ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు కర్ణాటక స్టేట్లో అన్ని గవర్నమెంట్ స్కూల్లో కంప్యూటర్స్ అందజేసిండు. సో అదేవిధంగా మన తెలంగాణ కానీ వేరే స్టేట్లలో కూడా స్టార్ట్ చేస్తుంటే దానిలో భాగంగా సో మా మిస్సెస్ వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజర్ ఉంది, ఆ సుధామూర్తి గారి టీంలో పనిచేస్తుంది. సో మనకు అవకాశం ఉన్నప్పుడు మన జిల్లాకే ఫస్ట్ ఎక్కువ ఇద్దామని చెప్పేసి ఆల్రెడీ ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాకు తిరిగాము. సో మన దానికి ఇప్పటికీ 580 కంప్యూటర్ మనం పూర్వ వరంగల్ జిల్లాకి ఇచ్చాం. ఎన్ని? 580 ఇచ్చాం. దాంట్లో మా జనగాం పాలకుర్తి, జనగామ జిల్లా పాలకుర్తి మండలం. సో దాంట్లో కూడా మేము ఇప్పటికీ 280 కంప్యూటర్స్ జనగామ జిల్లాకే ఇచ్చుకున్నాము. సరే, దాంట్లో మొన్న రీసెంట్గా పాలకుర్తిలో ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. 50 కంప్యూటర్లు పాలకుర్తి మండలంలో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూళ్ళకి ఇచ్చాము. మిగతా వాటికి కూడా త్వరలో వస్తున్నాయి. సో అదేవిధంగా ఈరోజు రాయపర్తి మండలంలో సో మా మేనమావ గారు కూడా చాలా అడిగాడు. సో చూడండి అని చెప్పారు.
సో వీలైతే ఇవ్వండి మన కొలంపల్లి స్కూల్ కన్నాక. అదేవిధంగా మన హెచ్ఎం గారు వచ్చారు. సార్తో 2 కంప్యూటర్తో స్టార్ట్ అయితే ఆ సార్ ఏం చేశాడు, సార్ ఈ అప్లికేషన్ ఆ అప్లికేషన్ అని చెప్పుకుంటూ అన్ని మనం రాయపర్తి మండలం ఉన్న స్కూల్ అన్ని తెచ్చి ఇచ్చాం. సో ఆ విధంగా లాస్ట్ ఈ రోజు అయితే 30 కంప్యూటర్లు రాయపర్తి మండలానికి కూడా అప్రూవ్ అయిపోయినాయి. సో దానిలో కొన్ని అయితే ఇప్పుడు ఇస్తున్నాం. సెకండ్ విడతలో మిగతాయి కూడా అందజేస్తాము. సో పిల్లలు నేను చెప్పేది ఏంటంటే, నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో మీలాగా చదువుకున్న మీలాగా పెంచిన పక్కనే కూర్చున్నాను. నేనేం పెద్ద ప్రైవేట్ స్కూల్ ఏం కాదు, పాలకూరులో గవర్నమెంట్ స్కూల్. అంతకన్నా ముందు ఏంటంటే 3వ తరగతి కాన్బడి స్కూల్. కాన్బడి స్కూల్ అంటే తెలుసా మీకు? ఎవరికైనా పిల్లలకు మీకు తెలియదు. మా జనరేషన్లో ఉండే కొంచెం కాన్బడి స్కూల్ అంటే ఒకటే పంచులు ఉండేవాడు. 4 క్లాసులు చెప్పాడు. ఎన్ని క్లాసులు? 4-5 క్లాసులు చెప్పాడు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ సెకండ్ చదువుకొని మీలాగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఆ తర్వాత గవర్నమెంట్ కాలేజీ, తర్వాత డిగ్రీ కూడా గవర్నమెంట్ చేసి ఆ తర్వాత ఒక కంపెనీలోకి వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఆ తర్వాత పిల్లలు ఆ విధంగా ఎదిగి ఇప్పుడు అవకాశం వచ్చింది మనకు. సో మనకు ఆ అవకాశం ఉన్నప్పుడు మన ప్రాంతానికి ఇచ్చుకుందాము, మంచిగా ఉంటుంది, 10 మందికి ఉపయోగపడుతుంది. సుధామూర్తి గారి కోరిక కూడా ఉంది ఒకటే, టెక్నాలజీ విద్యను పల్లెటూళ్ళకు అందివ్వాలి. ఇప్పుడు ఈ రోజున్న టెక్నాలజీ విద్యను, సాంకేతిక విద్యను పల్లెటూళ్ళకు అందిస్తే పల్లెటూరులో ఉన్న పిల్లలు కూడా చాలా మంచిగా ఎదుగుతారు. వాళ్ళకి నాలెడ్జ్ ఉంది. ఈ రోజులలో మనకు తెలుసు, మీరు ఎన్నో ఎగ్జాంపుల్ చూసారు. ఇప్పుడు యూబర్ అంటే తెలుసు, ఓలా అంటే తెలుసు, స్విగ్గీ జొమాటో అంటే తెలుసు. తెలుసా కదా మీకు? స్విగ్గీ జొమాటో అంటే స్విగ్గీలో ఇట్లా ఆర్డర్ చేయగానే, ఆన్లైన్ బుక్ చేయగానే మనకు వస్తే రావాలి, ఫుడ్ వస్తుందా? సో మరి అవన్నీ కూడా పల్లెటూరులో ఉన్న మీలాంటి పిల్లలే ఆలోచించి ఒక నాలెడ్జ్గా మలుచుకొని క్రియేట్ చేశారు. సో ఓనర్ ఈ విధంగా మీరు నేర్చుకున్నారు కాబట్టి ఇదే విధంగా మీకు కంప్యూటర్ ఇస్తే మీరు ఆల్రెడీ యూట్యూబ్లో వీడియో చూస్తుందా? చూస్తారు. ఏం చూస్తారు? సో యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూస్తారు. చూడడం కాదు, మీరు తయారు చేసే విధంగా మీ అప్లికేషన్ మేము చూసే విధంగా ఆ మొబైల్లో ఉన్న ఎన్నో అప్లికేషన్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి. గేమ్స్ వాళ్ళు చేసి మనం ఆడదు, మనమే తయారు చేయాలి. అంటే అంత నాలెడ్జ్ పెంచుకొని ఆ విధంగా ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి మీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశం ఉపయోగించుకొని మీరు చేయాలి. అందుకనే మేము ఈరోజు కంప్యూటర్లు అందిస్తున్నాము. ఈరోజు దాదాపు మన కొలంపల్లిలో ఇది ఏంటంటే మా అమ్మమ్మ గారు చకిలీల వైకుంఠం, వజ్రమ్మ, మధురమ్మ మా అమ్మమ్మలు ఇద్దరు. సో వైకుంఠం గారు మా తాతగారు, వాళ్ళ పుత్రులైన ప్రభాకర్ గారు, చందర్ గారు, శ్రీనివాస్ గారు మా మేనమామలు. సో ఇక్కడ మా కొలంపల్లితో చాలా మంచి అనుబంధం ఉంది. మేము చిన్నప్పుడు దాదాపు 10 పండుగ సమరాంటితో దసరాకు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడనే బాగా చాలా రోజులు ఇక్కడే ఉంది. ఈ విధంగా ఉన్న ప్రాంతీయ మన రాయపర్తి మండలానికి ఎక్కడో రాయపర్తిలో పెట్టడం కాదు, కొలంపల్లిలో మా అమ్మగారు ఊళ్ళనే పెడతా అని చెప్పేసి రాయపర్తి మండలంలో వచ్చే అన్ని కంప్యూటర్లు కూడా ఇక్కడ కొలంపల్లిలో మన స్కూల్లో మీ ఆధ్వర్యంలో అందరి పెద్దల ఆధ్వర్యంలో ఇద్దామని చెప్పేసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. సో అందరూ కూడా దీనికి సహకరించాలి. అదేవిధంగా పిల్లలు కూడా మీరు ప్రాపర్గా వాటిని మంచిగా యూజ్ చేసుకోవాలి. మీకు వెల్ ఎక్విప్డ్ అంటే వెల్ ట్రైన్ టీచర్స్ ఉన్నారు, వేరే స్కూళ్ళలో లేరు, ప్రైవేట్ స్కూళ్ళలో కూడా లేరు. సో మీరు ఏం దిగులు చేయకండి, ఎందుకంటే మీలాగా నేను కూడా చదువుకొని బయటకు వచ్చినా లేదా. సో మీరు ఎంతకన్నా మంచిగా రావాలి. సో సుధామూర్తి గారు చెప్పేది ఒకటే, మనం సంపాదించాలి, మన దాంట్లో కూడా కొంచెం దాతృత్వం ఉండాలి, సహాయం ఉండాలి అని చెప్తుంది. ఇప్పుడు మీరు సుధామూర్తి గారి గురించి మీరు గూగుల్లో కొట్టండి, యూట్యూబ్లో కొట్టండి. సుధామూర్తి గారు ఎవరమే పార్లమెంట్ మెంబర్, రాజ్యసభ మెంబర్, అవునా కదా? తెలుసా? సుధామూర్తి గారు రాజ్యసభ మెంబర్. ఆమె ఏ పార్టీకి సంబంధం లేదు, బట్ మోడీ గారు పిలిచి మరీ ఆమెకి ఇచ్చారు రాష్ట్రపతి హోదా. అదేవిధంగా అదే సుధామూర్తి గారు తిరుపతి తెలుసా అందరికీ? తిరుపతి తెలుసా లేదా? తెలుసా? టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ ఉంటుంది. ఆ ట్రస్ట్కి మెంబర్గా ఆమెను గత 15 సంవత్సరాలు చూస్తాను. ఆమె ఏ పార్టీ సంబంధం లేదు, వైఎస్ఆర్సీపీ కాదు, టీడీపీ కాదు, కాంగ్రెస్ కాదు, టీఆర్ఎస్ కాదు, ఏ పార్టీ కాదు. ఆమెను కావాలని ఆమెకు ఉన్న సహాయ గుణాన్ని, అంటే మనిషికి సహాయ గుణం ఉంటే ఎక్కడికైనా అందిపుచ్చుకోవచ్చు మనం. సో అలాంటి అవకాశం ఆమెకు ఇచ్చారు. టీటీడీలో పర్మనెంట్ మెంబర్గా గత 15 సంవత్సరాలు ఆమె ఉంటుంది. సో మేమేమంటే ఆమెను ఆదర్శభావన తీసుకొని మనం కూడా అదే విధంగా ఎదగాలి, చేసుకోవాలి. మంచిని ఎప్పుడైనా మంచిగా జరుగుతుంది. సో మీలాంటి గ్రామ పెద్దలు ఎంతోమంది నాకు చాలామంది ఫోన్ చేశారు పెద్దలు, అరే మా ఊరు కంప్యూటర్ చాలా ఇవ్వాలి, నువ్వు ఎక్కడెక్కడ ఇస్తున్నావు, వరంగల్ ఇస్తున్నావు, జనగాంలో ఇస్తున్నావు, మరి మీ సైడే ఇస్తున్నావు అని గ్రామ పెద్దలు ఎక్కడ కూర్చున్నావు చాలామంది నాకు ఫోన్ చేశారు. సో ఈ విధంగా మనకు చాలామంది పెద్దల కోరిక మేరకు సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. సో అందరూ సహకరించాలి. ఎస్ పిల్లలు మీరేమో కంప్యూటర్లు అడిగారు. రీసెంట్గా మేము కొడకళ్ళకి వెళ్ళాం. కొడకళ్ళలో టీజేఆర్ఎస్సి స్కూల్ ఉంటుంది, తెలంగాణ ఏపీఆర్టీసీ లాగా ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. సో రెసిడెన్షియల్ స్కూల్లో ఏంటంటే పిల్లల దగ్గర పోయినాక మాట్లాడుతుంటే వాళ్ళకి టీచరు హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే
అన్న మాకు కంప్యూటర్లు ఉన్నాయి, మాకు కంప్యూటర్లు వద్దు, మాకు యూనిఫామ్లు వద్దు, మాకు బ్యాగులు వద్దు, మా పిల్లలను నువ్వు తీసుకుపోతాను మాట అన్నాడు. ఏమాడు ఇన్ఫోసిస్ కంపెనీకి తీసుకుపోవాలి, వాళ్ళ పిల్లలను ఇన్ఫోసిస్ కంపెనీకి తీసుకుపోవాలి. సరే అని నాకంటే అది ఈజీ కాదు, అది చాలా పెద్ద పని అనుకున్నాను. సో మా మేడం నువ్వు పట్టుకున్నట్టుగా వదిన నువ్వు ఎట్లనే చేసి వాళ్ళని తీసుకుపోవాలి, మా పిల్లలు కంప్యూటర్లు అంటే ఎవరో ఒక డోనర్ ఇచ్చి ఇస్తాడు, ఇవన్నీ వస్తాయి, కానీ నువ్వు తీసుకుపోవాలి. మా పిల్లలు మంచి చాలా చదువుతారు, టాలెంట్, నీకు ఏది అడుగుతా చెప్తారంటే సరే అని ట్రై చేసి ఒక 6 నెలలు కష్టపడితే లాస్ట్కు పిల్లలను పోయిన సంవత్సరం 2025లో పిల్లలను ఇన్ఫోసిస్కి తీసుకెళ్తాను. 100 మంది స్టూడెంట్స్ వాళ్ళు ఎక్స్కర్షన్ పోతారు కదా మీరు, ఆ విధంగా పిల్లలు ఆడికి వచ్చారు. వచ్చి కంపెనీని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంత పెద్ద కంపెనీ మనం చేసే క్యూబికల్ ఇప్పుడు ఉంటుంది కదా, మేము సాఫ్ట్వేర్ డెవలప్ చేసే క్యూబికల్ ఉంటుంది, క్యూబికల్ అంటాం మనం, ఒక సిస్టమ్ అదంతా ఉంటాయి కదా, అవన్నీ చూశారు. వాళ్ళు వర్క్ స్టేషన్ చూసి అదేవిధంగా సిస్టమ్ మనం కాన్ఫరెన్స్ హాల్లో చూశారు. కాన్ఫరెన్స్ హాల్లో ఇట్లనే కూర్చొని అందరం మాట్లాడుకుంటున్నాం. మా యొక్క మేనేజర్లు అందరూ కూడా డిస్కస్ చేసుకుంటాం. అంటే పిల్లల్ని ఏది అడిగినా ఇట్లా అడిగినా ఒక్క నిమిషంలో వాళ్ళు చెప్పేస్తారు, అరే ఎంత టాలెంట్గా ఉన్నారు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నారు కానీ ఇంత బాగున్నారా స్వాతి, అప్రిషియేట్, నిజంగా చెప్పాలంటే నువ్వు చాలా బాగా చేస్తున్నావు అనే ఉద్దేశంతో ఆ విధంగా ఆ ఒక్క రీజన్తోనే మన కంప్యూటర్లు కూడా ఈ విధంగా కూడా మనం చెప్తే ఇస్తున్నారు, ఇచ్చి పల్లెటూళ్ళకి అందియండి. నిజంగానే గ్రామీణ ప్రాంతంలో చాలా మంచి స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అందించారు. సో ఆ విధంగా వాళ్ళు మాట్లాడుతున్న క్రమంలో మా మేనేజర్లు కానీ టీమ్ లీడర్లు కానీ వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మీరు అతి త్వరలో అంటే మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ కొలీగ్స్గా వస్తారు, మాకు అర్థమవుతుంది మీ టాలెంట్ చూస్తే, మాకు భయం వేస్తుంది అది ఇంత నాలెడ్జ్తో వస్తే మా పని ఎట్లా అని అంటే అంత భయపడరు. అంటే అలా ఉంది ఈరోజు నెక్స్ట్ జనరేషన్, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, జంజీలు మీరు. సో మీకు కంప్యూటర్, యూట్యూబ్ అన్ని మొబైల్లో మీరు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మాకు అంత నాలెడ్జ్ లేదు, మీకే ఎక్కువ నాలెడ్జ్ ఉంది, మీ పిల్లలు మా మనవరాలు కూడా చాలా బాగా అన్నీ చెప్తుంది, యూట్యూబ్లో మొబైల్ ఈజీగా ఆపరేట్ చేస్తుందని. సో మీరు అంత నాలెడ్జ్ ఉంది, బట్ దాంట్లో మంచి చెడ ఉంది, అవునా కదా, మంచి చెడు 2 ఉంటాయి మొబైల్లో. సో మీకు తెలుసు మీ పేరెంట్స్ కానీ డబ్బులు వాళ్ళ అకౌంట్స్ ఆన్లైన్ అకౌంట్లో మన ఫోన్పే, గూగుల్ పేలో ఉంటాయి. మీరు అన్నెసరీ లింకులు క్లిక్ చేయించొద్దు, మీరు అవేర్నెస్ చెప్పాలి మీ పేరెంట్స్ కానీ మీ తాత వాళ్ళకి కానీ ఎవరికి కానీ అన్నెసరీ లింకులు కొట్టొద్దు డాడీ, కొడితే మళ్ళీ అనవసరంగా డబ్బులు అటు వెళ్ళిపోతాయి. సో అలాంటివి మీరు నేర్చుకోవాలి, మీరు చదువుకున్న జ్ఞానాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకొని మీరు అన్నెసరీ లింకులు కానీ అవి క్లిక్ చేయొద్దు, మన ఫోన్ హ్యాక్ అయిపోతుంది, మన అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా పోతాయి. సో అలాంటివన్నీ కూడా మీరు చదువుకున్నట్టుగా మంచి విజ్ఞానాన్ని ప్రాపర్గా మీ పేరెంట్స్కి ఫస్ట్ అందియాలి, ఆ తర్వాత సొసైటీకి అందియాలి, అవునా కదా. సో అంతమంది హ్యాక్ అవుతారు మొబైల్స్. సో ఏ లింక్ వచ్చినా ఆ లింక్ క్లిక్ చేయొద్దు, మంచిగా ప్రాపర్గా ఇది ఒరిజినల్గా కాదా చూసుకొని దాన్ని ప్రాపర్గా వాడుకోండి. ఇదే విధంగా ఈ కంప్యూటర్స్ మీరు మంచిగా వినియోగించుకోవడానికి కోరుకుంటూ ఫ్యూచర్లో మీకు త్వరలో అవసరం అనుకుంటే నెక్స్ట్ ఇయర్ ల్యాప్టాప్స్ కూడా వచ్చే విధంగా ప్రయత్నిస్తామని చెప్తున్నాం. సో మరి ఏదైనా మీ యొక్క పర్ఫార్మెన్స్ మీ దగ్గర నుండి వచ్చే ఫీడ్బ్యాక్ మాకు కావాలి. సో హెడ్ మాస్టర్ గారిని అదే కోరుకుంటున్నాం, మాకు పిల్లల దగ్గర ఉంటే మాకు ఎవ్రీ 2 months కోసం వీడియో కావాలండి. మాకు మరి పిల్లలు ఎలా చదువుతున్నారు, ఎలా చేస్తున్నారు, మన కంప్యూటర్ తీసుకోవడం కాదు, కంప్యూటర్ తీసుకున్నాక వాటితో వచ్చే ఫీడ్బ్యాక్ కూడా కావాలి. మిగతా స్కూల్ హెచ్ఎంలు వచ్చారనుకోండి సార్, ఎంతమంది వచ్చారు హెచ్ఎంలు సార్? వేరే స్కూల్ వచ్చారు, సారీ మేడం మీ పేర్లు ఒకసారి మీరు ఇంట్రొడ్యూస్ చేసుకుంటే పర్లేదు మీరు చేసుకోండి. తర్వాత మేడం మీకు కూడా చేసేది ఏంటంటే మేము మీ స్కూల్ కూడా వస్తాం త్వరలో. ఇప్పుడు మాకు సమయాభావంలో రాలేకపోతున్నాం, మాకు ఎందుకంటే కంపల్సరీ ఆ స్కూల్ విజిట్ చేయాలి. మాకు ఇంకోటి మీరు కోరుకునేది ఏంటంటే మీరు ఆ కంప్యూటర్ మీ స్కూల్ బోర్డు ముందు కంప్యూటర్ పెట్టి ఆడపిల్లలనే మెయిన్గా ఏంటంటే సుధామూర్తి గారు ఆడపిల్లల ఎడ్యుకేషనే ఆమె ఇంపార్టెంట్. సో ఆడపిల్లలు ఎడ్యుకేట్ చేయాలి అనేది సో పెట్టి మీరు ఫోటో తీసి సార్ పంపించిన నా నెంబర్ తీసుకుని నా నెంబర్కి పంపించిన చాలా సంతోషం పడి, ఎందుకంటే మేము వాటిని అప్లోడ్ చేస్తాము. అప్లోడ్ చేస్తే ఇన్ఫోసిస్ సుధామూర్తి దాకా పోతాయి మీ యొక్క ఫొటోస్. సో వాటిని బట్టి కూడా మనకు మంచి ఫ్యూచర్లో మంచి అవకాశాలు కూడా ఉంటాయి. సో వాటిని ప్రాపర్గా వినియోగించుకుంటాను కోరుకుంటూ ఈ అవకాశాలు ఇచ్చిన అధ్యక్ష వారికి ఆ యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.